గ్రూప్స్ పరీక్షలు వాయిదా వాయిదా వేసిందా లేదా ఇంకా క్వశ్చన్ మార్కే ఉన్నది. డిఎస్సి ప్రారంభం అయ్యాక వాయిదా వేసే యోచన. గ్రూప్స్ అభ్యర్థులతో అర్ధరాత్రి చర్చలు. మంత్రి పొన్నం ఎమ్మెల్సీ బల్మూరి నేతృత్వంలో భేటీ. ఇప్పుడే వాయిదా వేస్తే డిఎస్సి అభ్యర్థులు పట్టుబట్టే అవకాశం. గ్రూప్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్యలను ప్రారంభించి కొంతమంది గ్రూప్స్ అభ్యర్థులతో రహస్య మంతనాలు జరిపినట్టు విశ్వసనీయ సమాచారం. వారి డిమాండ్స్ మేరకు ప్రభుత్వంలోని పెద్దలు గ్రూప్స్ 2, 3 పరీక్షలు వాయిదాకు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. డిఎస్సిని యథావిధిగా నిర్వహిస్తూ గ్రూప్స్ను 2 నెలలు వాయిదా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అసలు ఇప్పుడు ధర్నా చేసేది, పోరాటం చేసేది, లేకపోతే ఈ నిన్న సెక్రటరియట్ని ముట్టడించింది డిఎస్సి అభ్యర్థులు. వీళ్ళేమో గ్రూప్స్ వాయిదా వేస్తా అన్నారు. అయితే నిరుద్యోగుల ప్రధాన డిమాండ్ 2. ఒకటి, డిఎస్సి పోస్టులు పెంచాలి, అదేవిధంగా డిఎస్సిని వాయిదా వేయాలి. ఎందుకంటే ప్రిపరేషన్ కోసం సమయం లేదనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. అదేవిధంగా 11,000 వేషన్లు డిఎస్సి పోస్టులు, దాన్ని కాస్త 20 లేదా 30,000కు పెంచాలనేది వాళ్ళ డిమాండ్. అదేవిధంగా పోటీ పరీక్షలకు పరీక్షకు మధ్య 2 లేదా 3 నెలల వ్యవధి వాళ్ళు అడుగుతాం. ఈ దొంగలు ఏం చేసిండ్రు? 17వ తారీఖు రేపేగా 17, 18 రేపో ఎల్లుండో డిఎస్సి పరీక్ష అట్నే జరుగుతుందట. గ్రూప్ పోస్టులు పెంచరాట. ఇక గ్రూప్ 2లో కూడా పోస్టులు పెంచరాట, కానీ వాయిదా వేస్తారట. ఇట్లా మభ్య పెడతాను. ఇక వీళ్ళంతా అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు ఉంటుంది వీళ్ళ పని అంతా. అర్ధరాత్రి పిలిపించుకుంటాను, మాట్లాడతాను. కాబట్టి ఇంకోటి చూడండి, ఎమ్మెల్యేలను కొనడానికేమో, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడానికేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి రెడ్డిలను ముందర పెట్టి ఎమ్మెల్యేల గొంతులు కోసి, ప్రజాస్వామ్యం గొంతు కోసి పార్టీ కండువ కప్పి ఆహ్వానిస్తాం. ఇక ఈ ఇక్కడికి వచ్చే వరకు, సమస్యల కాడికి వచ్చే వరకు సీతక్కను ముందు పెడతాను, పొన్నం ప్రభాకర్ను ముందు పెడతాను, బట్టి విక్రమార్కుల ముందు పెడతాను. ఎందుకంటే రాళ్ల దెబ్బలో తిట్లో వీలు తినాలి. ఏదన్నా పార్టీని ఎమ్మెల్యేలు చేసుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మార్కులు కొట్టేయడానికి మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వరకు క్రెడిట్ తీసుకోవాలి. ఇలాంటి స్ట్రాటజీని వీళ్ళు అమలు చేస్తున్నారు.